చాలా మందిలో ఉన్న ధర్మ సందేహము వసంత పంచమి. జనవరి నెల 23వ తారీఖు శుక్రవారం వచ్చే ఈ వసంత పంచమి, మాఘ శుద్ధ పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి అంటారు. ఈరోజు అక్షరాభ్యాసాలు చేసుకొనవచ్చునా చేసుకోకూడదా అని చెప్పి చాలా మంది నన్ను ధర్మ సందేహం అడుగుతున్నారు. కొంతమంది పూజారులు చేసుకోవచ్చు అంటున్నారు, కొంతమంది చేసుకోకూడదంటున్నారు, శుక్రమూఢం అంటున్నారు. పంతులు గారు కన్ఫ్యూజన్ గా ఉంది, ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు. మాఘమాసము శుద్ధ పంచమి శుక్రవారము జనవరి నెల 23వ తారీఖు వసంత పంచమి, శ్రీ పంచమి. అక్షరాభ్యాసాలు చేసుకొనకూడదు. ఎందుకు అనంటే ఈ మాఘమాసము ఈ వసంత పంచమి నాటికి శుక్రమూఢమి నడుస్తుంది. శుక్రమూఢమి, గురుమూఢమి ఇటువంటి మూఢమి కాలాల్లో అక్షరాభ్యాసాలు చేసుకొనకూడదు అని చెప్పి ముహూర్త దర్పణము, ముహూర్త చింతామణి ఇత్యాది గ్రంథాలలో ఉన్నది కావున ఈ యొక్క మాఘమాసం వచ్చే శుక్రవారం వచ్చే వసంత పంచమి రోజు, శ్రీ పంచమి రోజు ఈ యొక్క అక్షరాభ్యాసాలు చేసుకొనకూడదు. ఈ యొక్క శుక్రమూఢమే అయిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న పంతులు గారిని సంప్రదించి, మీ ఇంటి పూజారి గానీ దగ్గరలో ఉన్న పంతులు గారిని సంప్రదించి మీ పాప పిల్లవాడి నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసుకొని, ముహూర్తాన్ని చక్కగా చూసుకొని, మంచి ముహూర్తంలో మంచి లగ్నంలో అక్షరాభ్యాసం చేయించుకోనండి. రాబోయే శుక్రవారము జనవరి నెల 23వ తారీఖు మాఘ శుద్ధ పంచమి, శుక్రమూఢం ఉంది. వసంత పంచమి నాడు ఆ అక్షరాభ్యాసాలు పనికిరాదు. ఈ సంవత్సరం మాత్రమే అలా వచ్చింది, శుక్రమూఢంలో వచ్చింది మాఘ శుద్ధ పంచమి కావున